పట్టణంలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారులు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్తోని కలిసి ఆర్మూర్ పట్టణంలో పర్యటించడం జరిగింది. ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాలు, ప్రజలకు చెందాల్సిన స్థలాలని చూడడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో కమిషనర్ గారు కూడా ఆల్రెడీ 2-3 days కింద ఒక 10% ల్యాండ్స్ని పొజిషన్లోకి తీసుకొని చెట్లు నాటించడం జరిగింది. అలానే మొత్తం ఎక్కడెక్కడైతే పార్కులు, ప్రజలకు చెందాల్సిన పార్కుల్ని కొన్ని అక్రమంగా కొందరు కట్టబెట్టడం జరిగింది. అవన్నీ కూడా కమిషనర్ గారు పరిశీలించి అన్ని తిరిగి ఆధీనంలోకి తీసుకోవడం అని చెప్పారు. మరియు అలాగనే ఏదైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో సెట్ బ్యాక్స్ లేకుండా వాళ్ళకు కూడా ఇమీడియట్ ఆర్డర్స్ పాస్ చేసినాం, డిస్మెటల్ చేయమని. ఇంకా మిగతా ఆర్మూర్లో ఇక నుంచి ప్రజలు దయచేసి మీరు ఎవరన్నా ఓడిపోయిన ప్రజాప్రతినిధులు, కాల పరిమితి ముగించిన ప్రజాప్రతినిధులు మాటలు నమ్మి మోసపోకండి. ఒకవేళ మీకు ఏదన్నా స్థలాలు కావాలంటే మా దగ్గర చాలా స్థలం ఉంది. ఎందుకంటే మీకు ఏదైనా స్కూల్ సంఘాలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇంకా రకరకాల అవసరాలకు ఏదైతే స్థలాలు ఇచ్చినామో మీరు ఇబ్బంది పడకండి. దానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్. సర్వే నెంబర్ 150 43 ఎకరాలు ఉంది. ఇంకా పక్కనే 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు మీరు చూసిన లేఅవుట్ పక్కన అవి ప్రభుత్వ స్థలాలు. మీకు ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తాం. దాన్ని ఎవ్వరు కూడా ఇంకా మీకు ఇబ్బంది పెట్టారు. ఇవట్లా అయితే ఏమైందంటే 10% ల్యాండ్లలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టి అన్ని కూలగొడుతున్నారు. ఆ ప్రాజెక్టు మళ్ళీ ఇక్కడ కూడా కూలగొడతారు. జీవో నెంబర్ 99 చదువుకోండి తెలిసిన వాళ్ళు. ఒకవేళ ఎవరన్నా అధికార పార్టీ వాళ్ళు వస్తే కూడా జీవో నెంబర్ 99 చూపించండి. వాళ్ళు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీశారు. దాని ప్రకారం పార్కులు కబ్జా చేయడం నేరం, 10% ల్యాండ్స్ కబ్జా చేయడం నేరం, అక్రమ కట్టడాలు నేరమని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ప్రజలను మోసం చేయకండి. దయచేసి ప్రజల అమాయకులు, వాళ్ళ బతుకు స్వచ్ఛంగా బతికేవాళ్ళు. కాబట్టి ఆర్మూర్ ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు మినీ ట్యాంక్ బండ్ ఇంకా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఇవి రేవంత్ రెడ్డి నిధులు కావు, రాకేష్ రెడ్డి నిధులు కావు, ఇవి మీ నిధులు. ఎవరైనా చెప్తే వాడి మాటలు నమ్మకండి. మీ మీద పన్నులు, మీరు కట్టే ఎక్సైజ్ డ్యూటీ, మీరు కట్టే మోటార్ ట్యాక్స్, మీరు కట్టే ఆల్ ట్యాక్సెస్ ఏమవుతున్నాయి, రిజిస్ట్రేషన్లు, ఉప్పు, పప్పు, కారము, పసుపు, దేని మీద కొనుక్కొని తింటాం, అన్నిటి మీద మేము పన్నులు వసూలు చేస్తున్నాం. మీ పన్నులతోనే తీసుకొచ్చి ఈ డబ్బులతో మేము కడుతున్నాం తప్ప మేము ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఇప్పుడున్న ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు. అవునండి, యూఎఫ్డిసి ఏవైతే ప్రపోజల్స్ అని పాతాయే కదా, అంటే గత ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వాలున్నా వ్యక్తుల మీద ఉండదు. కాబట్టి ఇదేదో మేము చేసినా మేము చెప్పట్లేదు, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. మేము శాంక్షన్ అంటే ఎవరైనా చెప్పుకోవడానికి మా బొమ్మున్నోడే వేసిండు, మా బొమ్మున్నోడు వేసిండు నమ్మకండి. ప్రజలు మీకు నిజాయితీగా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మీరు కూడా ప్రజలు కూడా రండి, చూడండి, అధికారులను అడగండి. ఏదైనా ఉంటే సార్ ఇట్లా కాదు ఇట్లా జరగదు, చాలా రోజులు 4 కోట్లు పెట్టి కడుతున్నాం పార్కు అని ఆ క్వాలిటీ చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి, సరిదిద్దుతాం. మరీ ముఖ్యంగా ఇంకా ఇక నుంచి 10% ల్యాండ్ ప్రసక్తికి వెళ్ళకండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు కొందరు ఒక దొంగల ముఠలాగా తయారయ్యారు. ఆర్మూర్లో పాత దొంగల ముఠనే మళ్ళా కండువా మార్చింది, మళ్ళీ కొత్త దొంగల ముఠ అయింది వాళ్ళు. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు జరగబోయే ఎన్నికలలో కూడా మీ గురించి కబ్జాలు చేస్తున్న ఎన్నుకోకండి. మత్తు పదార్థాలు అమ్మేటోని ఎలక్ట్ చేసుకోకండి. మంది పానాలు తీసేటోని ఎన్నుకోకండి. అవినీతి చేసినోని ఎన్నుకోకండి. జరగబోయే సంగ్రామం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. నీతి నిజాయితీ స్వచ్ఛంగా మీ గురించి కొట్లాడేటోడు, మీ భూములు కబ్జా అయినోడు, మీ పిల్లలకు అదేమంటారు కల్తీ కళ్ళు, అల్ఫోజలం కళ్ళు అమ్మేట నాయకులను ఎంకరేజ్ చేయకండి. మీ బిడ్డలు చేస్తున్నారు. నినాగం ఉన్న 13 మంది వచ్చారు. మన బిడ్డలు చావద్దు ఆర్మూర్లను కోరుకొని. కాబట్టి అట్లాంటి నాయకులను ఎవరైతే ఇట్లాంటి అక్రమ వ్యాపారాలను అలా దూరం పెట్టండి వ్యవస్థ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.